ఈరోజు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 16వ వార్డు అభ్యర్థిగా అంగడి సాంబరాజుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ రాజయ్య గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ కాలనీలో తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ చూస్తే 2.5 సంవత్సరాల నుంచి ఒక సీసీ రోడ్ కానీ, ఒక డ్రైనేజ్ కానీ, ఒక వీధి లైట్లు కానీ ఏది కనబడట్లేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో, డాక్టర్ తాటికొండ రాజయ్య గారి హయాంలో మేము సీసీ రోడ్లు వేసుకునే కనబడుతున్నాయి, మేము ఇచ్చిన పథకాలే కనబడుతున్నాయి తప్ప వేరే ఏం కనబడట్లేదు. కాబట్టి ఈరోజు 16వ వార్డులో మన అభ్యర్థి అయిన అంగడి సాంబరాజుకి కారు గుర్తుపైన ఓటు వేసి మీరు గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులే జరుగుతున్నాయి. అవే మేమిచ్చిన నిధులే ఇప్పటివరకు అవే చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా కారు గుర్తుపైన ఈ మీ కాలనీ వాళ్ళు, ఈ వార్డు వాళ్ళు అందరూ కలిసి కారు గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మన గన్పూర్ మున్సిపాలిటీలో ఒక నీతి నిజాయితీ అని తిరుగుతున్న ఒక సిగ్గు శరం లేని ఒక ఎదవ కడియం శ్రీహరి ఈరోజు నిన్న నీకు నోటీసులు స్పీకర్ గారు ఇచ్చారు. నువ్వు స్పీకర్ గారి నోటీసులు అందుకొని నువ్వు హైదరాబాద్కి వెళ్ళావు. కానీ ఈరోజు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో చెప్తలేవు. ఏ పార్టీలో ఉన్నట్లు ఉండాలనో అదే పార్టీలో ఉండాలని చెప్పుకుంటూ ఈటి దాకా వచ్చినాము. అంతేకాకుండా ఇప్పుడు ఒక అర్ధగంట ముందు నువ్వు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ గా జ్యోతి కుమారు ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతనిని నువ్వు ఏ పార్టీలో చేర్చుకున్నావు? దానికి సూటి ప్రశ్న వేస్తున్నాము. నువ్వు బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించినవా, కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించినవా? ఏ పార్టీలో ఆయన జాయిన్ చేసుకున్నావు? నువ్వు కేసీఆర్ గారి హయాంలోనే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి నువ్వు అసెంబ్లీలో చెప్తున్నావు. కానీ ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండాను, కాంగ్రెస్ కండువాను కప్పినవు, కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించినవు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకొని తిరుగుతున్నావు కదా, కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు కప్పినవు? కాంగ్రెస్ పార్టీ కండువా ఎందుకు కప్పినవు? కాబట్టి దానికి నువ్వు ప్రశ్న వేస్తున్నాము, దీనికి సమాధానం చెప్పాలి. వెంటనే దీనిపైన స్పందించి నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, ఈ గన్పూర్లో ఏ పార్టీకి ఓటేయాలని అడుగుతున్నావో దానిపైన నువ్వు మాకు సమాధానం చెప్పాలని చెప్పి మేము ముక్కుసూటిగా అడుగుతున్నాము. కాబట్టి ఖబర్దార్ కడియం శ్రీహరి, నువ్వు గన్పూర్లో కాంగ్రెస్ పార్టీ అని తిరుగుతున్నావు, బీఆర్ఎస్ పార్టీ అని ఎక్కడ చెప్పుకుంటున్నావు? సిగ్గు శరం ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. 76-77 సంవత్సరాలు వచ్చింది, తెల్ల ఎంట్రికలు వచ్చినాయి, నీకు ఇప్పటి వరకు బుద్ధి వస్తలేదా? నువ్వు రేపో మాపో పదవి అయిపోతుంది, ఇంట్లో రెస్ట్ తీసుకునే టైంకి, ఈ చచ్చిపోయే టైంకి నీకు ఇన్ని అబద్ధాలు ఆడటం అవసరమా? నిన్ను మేము భుజాల పైన వేసుకొని ఇంటింటికి తిరిగి గెలిపించుకున్నాము. కానీ నువ్వు ఈరోజు మమ్మల్ని అందరినీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో పోయి చిన్న పిల్లలతో కూడా నువ్వు మాటలు పడించుకుంటున్నావు. మిమ్మల్ని మేము గౌరవించి మిమ్మల్ని గెలిపించినావు. కానీ నువ్వు ఈరోజు అందరినీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నావు. సిగ్గు శరం ఉండాలి. నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిన జ్యోతి కుమార్ కు నువ్వు ఏ పార్టీలో ఆహ్వానించినావో మాకు చెప్పాలని చెప్పి మేము నీకు సూటి ప్రశ్న ఇస్తున్నాము. కావున ఇప్పుడు ఈరోజు మేము 16వ వార్డులో తిరుగుతున్నాము. మాకు ఇక్కడ మంచి పాజిటివ్ రిపోర్ట్ ఉంది. కాబట్టి మా సాంబరాజును, అంగడి సాంబరాజును 16వ వార్డు సభ్యులు, ఓటర్లు అందరూ కలిసి కారు గుర్తుపైన ఓటేసి గెలిపిస్తామని చెప్పి బ్రహ్మాండంగా వాళ్ళు ముందు వెళ్తాండే హారతిని పడుతున్నారు, మంచిగా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఒక ఎరకల బిడ్డకు, ఎస్టీలో ఒక ఎరకల బిడ్డకు ఈరోజు గౌరవించి డాక్టర్ తాటికొండ రాజయ్య గారు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి మేము అందరం కష్టపడి మన అంగడి సాంబరాజుని కారు గుర్తు గురించి తిరుగుతున్నాము. దానిపైన కారు గుర్తుపైన ఓటేసి గెలిపించాలని చెప్పి మనవి చేస్తున్నాము. జై తెలంగాణ.